అవన్నీ న్యూడ్ పిక్స్ న్యూడ్ వీడియోస్ తీశాడు, అవన్నీ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చూపించాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని ఒక కంప్లైంట్ చేసింది. ఇప్పుడు నువ్వు ఊరు వదిలి రాష్ట్రం వదిలి దేశం వదిలి పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళకు బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాడు 10 రూపాయలు, అక్కడ ఉన్న యూత్ని అందరినీ ఆకర్షించుకుంటాడు. నేను ఒక హీరోని అన్నట్టు ఫోజులు కొట్టుకుంటాడు. వాళ్ళందరూ ఇంకా బెట్టింగ్ చేస్తారన్నమాట. సెల్ ఫోన్లు తాకట్టు పెట్టు, ఉంగరాలు తాకట్టు పెట్టు, చైన్లు తాకట్టు పెట్టి బెట్టింగ్ యాప్స్ డబ్బులు వేస్తారు. సో అక్కడ అందరూ చెప్పారు వీడికి కొంచెం యాటిట్యూడ్ బాగా ఎక్కువ, అమ్మాయిల పిచ్చి ఎక్కువ, ఒక రూమ్ తీసుకోడు, 4-5 రూములు తీసుకుంటాడు, అమ్మాయిలు ఎక్కువ తెచ్చుకుంటాడు అని చెప్పారు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమైంది? హీజ్ ఎ ప్లే బాయ్ అండ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్. అందరినీ అమ్మ అమ్మ అని పిలుస్తారు. ఆమె ఏ ఫుడ్ తింటే ఆ ఫుడ్డే మాకు కూడా పెడతారు. పండుగలు అయితే మాకు బట్టలకి డబ్బులు ఇస్తారు, షాపింగ్లు చేసుకోమని డబ్బులు ఇస్తారు. చాలా మంచి వ్యక్తి అన్నారు. సో అట్లాంటి వ్యక్తి ఆమె అట్లాంటి క్యారెక్టర్ అయితే కాదండి, చాలా మంచి వ్యక్తి ఆమె సమంతగా. సో ఎవరో పక్కన నడిపిస్తున్నారేమో అని అనిపిస్తుందండి నాకైతే మాత్రం. ఒకవేళ ఆమెకు అన్యాయం జరిగిందంటే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆగింది? 5-6 సంవత్సరాలు. హాయ్ హలో నమస్తే, నేను మీ అంకర్ నాగేంద్రని. ఈరోజు మనం వైజాగ్ సత్య గారితో ఉన్నాము. వైజాగ్ సత్య గారిని కలవడానికి మెయిన్ ఒక 2-3 రీజన్లు అయితే ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేసి హర్ష సాయి గురించి మాట్లాడదాం. నెంబర్ 2 వచ్చేసి ఫస్ట్ అయిన తర్వాత సెకండ్ మాట్లాడదాం. వైజాగ్ సత్య బ్రో, ఇప్పుడు హర్ష సాయి గురించి ఒక టాపిక్ అనేది బాగా హల్చల్ అవుతుంది. ఇప్పుడు ఆయన నిజంగానే ఆ అమ్మాయిని అట్లా చీట్ చేయడం జరిగిందా, లేకపోతే ఆ ప్రొడ్యూసర్ని కూడా చీట్ చేశారా? అదంతా నిజమే. హర్ష చీటింగ్ చేయడం అనేది నిజమే. ఒకవేళ చీటింగ్ చేయకపోతే ఎందుకు పారిపోయాడు? మిత్రా శర్మ అనే వ్యక్తి హర్షాయి మీద కంప్లైంట్ ఇచ్చింది. ఎక్కడ? నార్సింగ్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్లో. ఏమని ఇచ్చింది కంప్లైంట్? నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు, చీటింగ్ చేశాడు, 2 కోట్లు నా దగ్గర నుండి తీసుకున్నాడు, నన్ను ఒక హోటల్ రూమ్కి తీసుకెళ్ళాడు, నాకు ఏదో డ్రగ్స్ ఇచ్చేసాడు డ్రింక్స్లో, అవన్నీ న్యూడ్ పిక్స్ న్యూడ్ వీడియోస్ తీశాడు, అవన్నీ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చూపించాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని ఒక కంప్లైంట్ చేసింది. లాయర్తో వెళ్ళి విత్ ప్రూఫ్స్తో కంప్లైంట్ చేసింది. ఈయన ఎందుకు వచ్చి ఆన్సర్ ఇవ్వడం లేదు? ఒకవేళ ఈయన నిర్దోష అయితే వచ్చి, లేదు సార్ తనే నన్ను టార్చర్ చేసింది, పెళ్లి చేసుకోమని, తను నాకంటే ఏజ్లో పెద్ద అని ఏదో ఒకటి చెప్పుకో, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. ఇప్పుడు నువ్వు ఊరు వదిలి రాష్ట్రం వదిలి దేశం వదిలి పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? హర్షాయి కోసం ఇంతకుముందు నేను మాట్లాడాను. ఆయన బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేస్తున్నాడు, తద్వారా యూత్ని చాలా చెడగొడుతున్నాడు. ఆయన ఏమన్నాడు ఫస్ట్ జాఫర్ ఎంట్రీలో, జాఫర్జీ ఐ లుకింగ్ లైక్ బెట్టింగ్ ప్రమోటర్ అన్నాడు, బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్ అన్నాడు. నెక్స్ట్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి సుమన్ టీవీ మంజుష దగ్గరికి వచ్చేసరికి ఏమన్నాడు? అవును, ఐఎమ్ ప్రమోటింగ్ బెట్టింగ్ యాప్స్, ఆ డబ్బు ప్రజల కోసం ఉపయోగపెడుతున్నాను. ఒకవేళ నేను కానీ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకపోతే వేరే వాళ్ళు ప్రమోట్ చేస్తారు, వేరే వాళ్ళు ప్రమోట్ చేసి నాలా మంచిగా చేయరంటే అసలు బెట్టింగ్ యాప్లో మంచి అనేది ఉంటుందా? ప్యాకెట్లో మంచి ఉంటుందా? మంచిగా నేను ప్యాకెట్ ఆడుతున్నాను అని ఎవరైనా చెప్తారా? అలాగే వ్యభిచారం ఉంది, ఒక స్త్రీ వచ్చి నేను మంచిగా వ్యభిచారం చేసుకుంటున్నాను అంటే అందులో ఏమైనా ఉంటుంది? మంచి ఉంటుందా? అలాగే బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి? అదొక జూదం. బెట్టింగ్ యాప్స్లో ఏమైనా మంచి ఉంటుందా? పిచ్చోడు కాబట్టి అట్లా చెప్పాడు, నేను మంచిగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాను. బెట్టింగ్ యాప్స్ అంటే అందరూ తెలుసు కదా. ఇప్పుడు ఏదైనా ఒక స్లమ్కి వెళ్తాడు, వాళ్ళకు బిస్కెట్ ప్యాకెట్ ఇస్తాడు 10 రూపాయలు, అక్కడ ఉన్న యూత్ని అందరినీ ఆకర్షించుకుంటాడు. నేను ఒక హీరోని అన్నట్టు ఫోజులు కొట్టుకుంటాడు. వాళ్ళందరూ ఇంకా బెట్టింగ్ చేస్తారన్నమాట. సెల్ ఫోన్లు తాకట్టు పెట్టు, ఉంగరాలు తాకట్టు పెట్టు, చైన్లు తాకట్టు పెట్టి బెట్టింగ్ యాప్స్ డబ్బులు వేస్తారు. బెట్టింగ్ యాప్లో వాళ్ళు గెలుస్తారు, కానీ ఆ అకౌంట్లో డబ్బులు రావు. కానీ ఆ డబ్బులన్నీ 50 లక్షలు 25 లక్షలు 20 లక్షలు ఎవరి పాకెట్లోకి వెళ్తున్నాయి? ఈ బెట్టింగ్ యాప్ ఎవరైతే క్రియేట్ చేసాడో క్రియేటర్కి వెళ్తున్నాయి. తర్వాత మళ్ళీ ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసినటువంటి బ్రాండ్ అంబాసిడర్ హర్షాయి జోబులోకి వెళ్తుంది. సో జనాలు అది తెలుసుకోవాలి. వాడు 10 రూపాయలు వచ్చి బిస్కెట్ వేస్తున్నాడంటే పబ్లిసిటీ కోసం, ఓ హర్షాయి హీరో, వాడు అందరికి కూడాను ఫిలాంథ్రోపిక్ టైప్స్ ఆఫ్ హెల్ప్ చేస్తున్నాడు అనేసి యూత్ని ఆకర్షించడం వల్ల ఏమవుతుంది? ఆయనకి ప్లస్ అవుతుంది. ఈయన ఏ బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ చేస్తున్నారో ఆ బెట్టింగ్ యాప్స్లో వాళ్ళు డబ్బులు పెడుతున్నారు. అర్థమవుతుందా? ఎవరండి ఈ రోజుల్లో డబ్బులు ఇచ్చిస్తారు చెప్పండి? ఒక యూట్యూబర్కి అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది చెప్పండి మీరైనా కానీ? బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి యువతని పక్కదారి పట్టించాడు, డబ్బులు సంపాదించుకుంటున్నాడు. అలాగే అమ్మాయిలు కూడా మరి నేను వైజాగ్లో 2-3 సార్లు కలిశాను. కలిసేటప్పుడు ఆయన యాటిట్యూడ్ కూడా నాకు ఏమంతగా నచ్చలేదు అనమాట, ఆయన బిహేవియర్ నచ్చలేదు. అంటే ఆయన కలవాలంటే మామూలుగా ఏంటంటే వాకీ టాకీలు పట్టుకుని ఇట్లా వైజాగ్ సత్య వస్తున్నాడు, ఉప్పల్ బాలు వస్తున్నాడు, లేకపోతే ఈ విధంగా ఉంటేనే అప్పుడు వచ్చి కలుస్తారు అని చెప్పారు. నేను అసలు ఆయనకి ఏం ఫోన్ చేయలేదు. ఫోన్ చేస్తే ఆయన నాకు అపాయింట్మెంట్ ఇస్తాడు ఎప్పుడో ఏమో తెలియదు. కానీ నేను నా తెలుగు హోటల్ ఇండస్ట్రీ కాబట్టి ఆయన ఒక హోటల్లో స్టే చేస్తున్నాడు అప్పుడు, ఎక్కడ నో హోటల్ వైజాగ్లో. అప్పుడు అదే టైంలో మాకు వినాయక చవితి సందర్భంగా అక్కడ గాజువాక వాళ్ళు మాకు ఇన్వైట్ చేశారనమాట గణేష్ ఉత్సవ్ కోసం. అప్పుడు నేను బాలుని తీసుకెళ్ళాను. బాలు నేను 2nd ఫ్లోర్లో ఉన్నాము, ఆయన 4th ఫ్లోర్లో ఉన్నాడు. 4th ఫ్లోర్లో ఉంటే అప్పుడు నేను వేరే ఒక మేనేజర్ ద్వారా కబురు పెట్టాను, ఇట్లా వైజాగ్ వచ్చి ఇలా మిమ్మల్ని కలవడానికి వస్తారు అని అంటే
అప్పుడేమో ఆయన లేదు నేను ఎవరిని కలవనని ఏదో చెప్పాడంట. చెప్పిన తర్వాత నాకు అక్కడ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా హోటల్లో మేనేజర్స్ అంది, లేదు అతను మా ఫ్రెండే అని కలవండి అది ఇదని వాళ్ళు చెప్పారు. చెప్పినాక అప్పుడు ఆయన ఎక్కడ కలిసాను, నేను జిమ్లో కలిశాను. ఆ జిమ్ కూడా ఎవరు వెళ్ళేటప్పుడు ఆయన వెళ్ళాలంట, ఆయన ఒక్కడే వెళ్ళాలంట. రెస్టారెంట్కి కూడా ఒక్కడే వెళ్ళాలంట. పబ్లిక్ ఉండేటప్పుడు అస్సలు ఆయన రాడంట. తర్వాత ఆయనతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆల్వేస్ మాస్కులు పెట్టుకోవాలంట. మరి ఈ చీకటి సామ్రాజ్యాన్ని బయట పెట్టేస్తారు కదా, అట్లాంటి రెస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయట. నేను వెళ్ళాను, బాగానే నాకు సెల్ఫీస్ అన్ని ఇచ్చారు. నా పేరు వైజాగ్ సత్య అండి అది ఇదని నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ఇప్పుడు ఉప్పలపాడు వచ్చాడు. ఉప్పలపాడుని చూడగానే ముఖం మారిపోయింది ఆయనది. మారిపోయి ఈయన ఎవరు ఎలా చేశారు అనేసి ఇంగ్లీష్లో అన్నాడు అనమాట. అప్పుడు ఉప్పలపాడు ఫీల్ అయ్యాడు అనమాట. ఫీల్ అయ్యి ఇంకా వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే నేను అప్పుడు మాట్లాడాను, ఆయన ఒక సెలబ్రిటీ కదా, నువ్వు ఒక సెలబ్రిటీ కదా, అట్లా ఇన్సల్ట్ చేయకూడదు అని అన్నాడు. ఉప్పలపాడు కూడా మొన్న అదే ఇంటర్వ్యూలో చెప్పాడు అనమాట. అంటే ఆయనకి చాలా అహంకారం ఎక్కువ, పొగరు ఎక్కువ అనమాట. సో అక్కడ అందరూ చెప్పారు వీడికి కొంచెం యాటిట్యూడ్ బాగా ఎక్కువ, అమ్మాయిల పిచ్చి ఎక్కువ, ఒక రూమ్ తీసుకోడు, 4-5 రూములు తీసుకుంటాడు, అమ్మాయిలు ఎక్కువ తెచ్చుకుంటాడు అని చెప్పారు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమైంది, హీజ్ ఎ ప్లే బాయ్ అండ్ బెట్టింగ్ ఏ ప్రమోటర్. చీటర్ అని కూడా ప్రూవ్ అయింది. ఇఫ్ ఈజ్ నాట్ 420 ఆయన రావాలి కదా, వచ్చి నిర్దోషిని నిరూపించుకోరు కదా. పారిపోయాడంటే దాని అర్థం ఏంటి మీరు చెప్పండి ఒక జర్నలిస్ట్గా. 100% అందరికీ కూడా అదే అర్థమవుతుంది. కానీ ఇప్పటివరకు కూడా ఆయన ఆచూకీ ఎవరికి కూడా తెలియదు అనేసి అంటున్నారు. తెలియదు మరి, బ్యాంకాక్ వెళ్ళిపోయాడు అంటున్నారు, హాంకాంగ్ వెళ్ళిపోయాడు అంటున్నారు, దుబాయ్ వెళ్ళిపోయాడు అంటున్నారు, సింగపూర్ వెళ్ళిపోయింది అంటున్నాడు. డబ్బు బాగానే ఉంది కదా, బెట్టింగ్ యాప్స్ బాగా ప్రమోట్ చేశాడు, ఆడవాళ్ళు చీజ్. ఈమె స్వయంగా చెప్తుంది కదా 2 కోట్లని ఇచ్చానని. ఈమె చిన్న చితక కేసు కాదు కదా, ఈమె కూడా మంచి పేరు ఉంది. బిగ్ బాస్ 5 OTTలో చేసింది కదా మిత్రా శర్మ, టాప్ 5 ప్లేస్లో కూడా కంటెస్టెంట్ ఈమె టాప్ 5లోకి వెళ్ళింది. నేను వదిలే ప్రసక్తి లేదని అంటుంది. తప్పు ఉంది కాబట్టి పారిపోయినాడండి. నిజంగా తప్పు లేకపోతే వచ్చి నిరూపించుకో. నిజంగా నువ్వు నిర్దోషిగా బయటకు వస్తే ఫస్ట్ సంతోషించేది నేనే. ఎందుకంటే మీది వైజాగే, మాది వైజాగ్, అక్కడ వాళ్ళమే. ఒక మనిషికి ఉరిశిక్ష ఇస్తే మనం ఏమైనా సంతోషిస్తామా చెప్పండి? నిరూపించుకుంటే మనం కూడా హ్యాపీగానే ఫీల్ అవుతాం కదా. వచ్చి నిర్దోషిగా నిరూపించుకో. అప్పుడు మాలాంటి వాళ్ళందరూ తిడతారు జనాలు, బ్యాడ్ కామెంట్స్ మాకు పెడతారు, అంతే కదా. వచ్చి హర్షకి నాకేం శత్రువు కాదు, మేమేం పాండవులం కాదు, వాళ్ళేమి కౌరవులు కాదు, మాకేం యుద్ధాలు అవ్వలేదు, అలాగని మా ఆస్తులు గొడవలు అవ్వలేదు, ఏం అవ్వలేదు. వచ్చి ఆయన నిజంగా నిర్దోషిగా నిరూపించుకుంటే మేము కూడా సంతోషిస్తాం. నీకు శిక్ష చేసినంత మాత్రాన మాకేం వస్తుంది, ఏమీ రాదు మాకు. అది నేను అనేది. కానీ అంటే ఇన్ని రోజుల తర్వాత ఆయన వచ్చి నేను నిర్దోషిని అంటే ఎవరైనా నమ్మేవాళ్ళు ఉన్నారా? నిర్దోషి అయితే కాదని అనిపిస్తుందండి. ఎందుకంటే మరి ఎక్కడ దాక్కున్నాడు కదా. మరి నిజంగా నిజాయితీ పరుడు నిర్దోషి దాక్కోడు కదా. ఎనీవే ఆయన బయటికి రావాలండి, వచ్చి చెప్పాలి. ఇప్పుడు కొండా సురేఖ గారు ఉన్నారు కదా, కొండా సురేఖ గారు నాగార్జున గారి గురించి, అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి, అండ్ మెయిన్లీ సమంత గారిని, కేటీఆర్ గారు ఎవరైతే ఉన్నారో ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన అన్కన్వెన్షన్ కోల్చకుండా ఉండాలి అంటే నాకు సమంతను పంపించండి నా దగ్గరికి అన్నాడు అని చెప్పి ఈవిడ ముఖ్యంగా అలిగేషన్ చేస్తుంది. అది ఎంతవరకు రైట్ అంటారు? చాలా రాంగ్ అండి. నిజంగా ఆమె కూడా ఒక స్త్రీ అయి ఉండి ఇట్లా మాట్లాడడం నిజంగా చాలా బాధాకరం. ఆమె తర్వాత సారీ కూడా చెప్పారు, నేను ఏదో ఎమోషనల్ అట్లా మాట్లాడేశాను, నాగార్జున ఫ్యామిలీకి మొత్తం సారీ చెప్తున్నాను. నాకు నాగార్జున గారి మీద అయితే ఎటువంటి కోపము లేదు, ఆయనతో ఎటువంటి విరోధము లేదు. కాకపోతే కేటీఆర్ గారు నన్ను విమర్శిస్తున్నారు కాబట్టి ఆయన్ని బ్లేమ్ చేయాలని, ఆయన్ని తిట్టాలనే ఉద్దేశంతో నేను మాట్లాడానని ఆమె సారీ కూడా చెప్పింది. తర్వాత మరి నాగార్జున గారు కూడా అది లైట్గా తీసుకున్నారు. నాగార్జున గారు కూడా ఏం కేసులు పెట్టడం అవేం చేయలేదు. ఆయన కూడాను ఇలాగ మా ఫ్యామిలీ ఇట్లాంటిది కాదని ఆయన కూడా ట్వీట్ చేయడము జరిగింది. సో ఆమె కూడా ఒక బాధ్యత కలిగిన ఒక పౌరురాలని. ఆమె చిన్న చిత్త కాదు కదా, ఆమె చాలాసార్లు వరంగల్ జిల్లా నుండి ఎమ్మెల్యేగా అయ్యింది. ఇంతకుముందు కూడా ఆమె మినిస్టర్గా చేసింది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో ఆమె 3-4 పోర్ట్ఫోలియోలు చూస్తుంది. ఆమె దేవాదాయ శాఖ, ఎన్విరాన్మెంటు, అలాగే ఫారెస్ట్, అడవులన్నీ కూడా అన్నీ చూస్తుంది ఆమె. సో ఆమె ఇట్లా మాట్లాడడం చాలా బాధాకరం. ఆమె ఆవేశంలో అట్లా మాట్లాడాను, నాకైతే ఎటువంటి కోపం లేదు అని చెప్పారు. దానికి కూడా రామ్ గోపాల్ వర్మ గారు కూడా ట్వీట్ చేశారు. ఆమె సమంతాన్ని అక్కడ పొగిడినట్టు తిట్టినట్టు కాదు. ఎందుకంటే వీళ్ళు వెళ్ళమంటే నేను వెళ్ళను, నాకు విడాకి ఏదో ఇచ్చేయండి కానీ నేనైతే వెళ్ళే ప్రసక్తి లేదన్నట్టు ఆమె మాట్లాడింది. కాబట్టి అక్కడ ఒక ఆడదాన్ని విమర్శించినట్టు కాదు, అక్కడ కేటీఆర్ గారిని నాగార్జున గారిని విమర్శించినట్టు కానీ సమంతాన్ని విమర్శించినట్టు కాదు అని అన్నారు. ఎనీవే ఆమె తప్ప ఆమె తెలుసుకుంది, క్షమాపణలు చెప్పింది, సంతోషం. నిజంగా మహిళలు అంటే మరి ఇంకా దేవతలు అంటారు, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమ్మంతే తత్ర దేవత అంటారు. ఆడవాళ్ళు ఎక్కడైతే గౌరవింపబడతారో పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారంటారు. సో ఇట్లాంటి తప్పులు
నెక్స్ట్ టైం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరికి కూడా ఉంది. క్షణిక ఆవేశంలో కూడా ఇట్లాంటివి మాట్లాడకూడదు. సమంత గారి కోసం నేను విన్నాను, ఎందుకంటే నేను ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ఆమె కింద పనిచేసే వాళ్ళు నాకు చాలామంది తెలుసు, ఆమె అసిస్టెంట్లు, ఆమె మేనేజర్లు అందరూ కూడాను. ఒకసారి నేను ఆమెను కలిశాను కూడాను. చాలా మంచిదని చెప్పారు. సమంత గారు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు, బ్రదర్స్ లాగా లేకపోతే కొడుకుల్లాగా చూసుకుంటారు, అందరినీ అమ్మ అమ్మ అని పిలుస్తారు. ఆమె ఏ ఫుడ్ తింటే ఆ ఫుడ్డే మాకు కూడా పెడతారు, పండుగలు అయితే మాకు బట్టలకి డబ్బులు ఇస్తారు, షాపింగ్లు చేసుకోమని డబ్బులు ఇస్తారు. చాలా మంచి వ్యక్తి అన్నారు. సో అట్లాంటి వ్యక్తి ఆమె అట్లాంటి క్యారెక్టర్ అయితే కాదండి, చాలా మంచి వ్యక్తి ఆమె సమంత గారు. జానీ మాస్టర్ విషయం ఒక చిన్న విషయం. ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో నిజం చెప్పాలంటే ఆయన నిజంగానే ఆ అమ్మాయిని ఆ విధంగా చేశాడు అని ప్రూవ్ అయింది అనేసి చాలామంది అన్నారు. బట్ కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు బెయిల్తో కూడా బయటకు వస్తున్నారని చెప్తున్నారు. అది ఎంతవరకు రైట్ అంటారు? జానీ మాస్టర్ కేసు ఏంటంటే ఆ అమ్మాయి చేసింది తప్పండి. ఆ అమ్మాయికి అన్యాయం జరిగి ఉండొచ్చు, కానీ ఆ అమ్మాయి మరి ఎప్పుడో 16 ఏండ్లప్పుడే నన్ను రేప్ చేశాడు ముంబైలో హోటల్ అంటే, మరి అప్పుడు నువ్వేం చేసావు? నువ్వు ఎక్కడికి వెళ్ళి మీ అమ్మని తీసుకొని వెళ్తావు కదా, అప్పుడే కేసు పెట్టిస్తే అయిపోయేది కదా, అప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సింది, అంతే కదా. కరెక్టే, కానీ కింద ఆయన అరెస్ట్ చేసేవారు కదా. 5-6 సంవత్సరాలు ఆయనతో పాటు ఉండి పేరు తెచ్చుకొని ఇప్పుడు పుష్ప 2 లాంటి సినిమాలో కొరియోగ్రాఫర్ అయిపోయి ఇప్పుడు అతను బ్లేమ్ చేయడం మంది కరెక్ట్ కాదు. నీకు అన్యాయం జరిగితే అప్పుడే చెప్పాలి. అప్పుడు నువ్వు చిన్నపిల్లలు భయపడ్డావు అనుకో, మైనర్ అయితే, నీతో పాటు మీ మదర్ ఉంది కదా, అట్లా చేయడం అనేది తప్పండి. ఇప్పుడు మగవాళ్ళు అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక దగ్గర ఉన్నారంటే అందరూ అట్లా ఉంటారని మనం అనుకోలేము, అర్థమవుతుందా? నిజంగా ఆయన అట్లాంటి బుద్ధి అంటే ఈరోజు నేషనల్ అవార్డు గెలిచింది. మన తెలుగు వాళ్ళకి ఎవరికి వచ్చింది నేషనల్ అవార్డు చెప్పండి? నాకు తెలిసి రాజు సుందరంకి వచ్చింది కొరియోగ్రఫీలో, ఆయన తమిళ్. ప్రభుదేవకి వచ్చింది, ఆయన కూడా తమిళ్. సుందరం మాస్టర్కి వచ్చింది, ఆయన తమిళ్. తెలుగులో ఎవరికి వచ్చిందండి చెప్పండి? హిందీ వాళ్ళకి అన్నీ వెళ్ళిపోయినాయి అనమాట. సరోజ్ ఖాన్ వాళ్ళకే ఎక్కువ వెళ్ళినాయి. మన తెలుగులో ఒక నేషనల్ అవార్డు వచ్చిందంటే అది ఎంత గర్వకారణం మనకి. సో ఎవరో పక్కన నడిపిస్తున్నారేమో అని అనిపిస్తుందండి నాకైతే మాత్రం. ఒకవేళ ఆమెకు అన్యాయం జరిగిందంటే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఎందుకు ఆగింది? 5-6 సంవత్సరాలు. నిజంగా అన్యాయం జరిగింది అనుకో నీకు, మరి నువ్వు అప్పుడే ఇవ్వాలి కదా కంప్లైంట్. ఇన్ని రోజులు ఎందుకు ఆగేవి అసలు? ఇప్పుడు జానీ మాస్టర్ వెర్షన్ ఎట్లా ఉందంటే ఆ అమ్మాయి నన్ను అరెస్ట్ చేస్తుంది అంటే ఆయన్ని మాట్లాడలేదు, మీడియా మీదకి వచ్చి వాళ్ళ భార్య మాట్లాడారు. ఆమె ఏమని చెప్తుంది, మా ఆయన్నే ఆమె టార్చర్ పెట్టేది, మా ఆయన్నే పెళ్లి చేసుకోమనేది. మరి ఒకవేళ ఆమెకు మా ఆయనతో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్టే కట్ చేసేయాలి కదా. మరి 5-6 ఏంట్లు ఎందుకు ఈయన వాడుకుందా అంటే ఫేమ్ కోసం వాడుకుందా అని అంటున్నారు. ఏదేమని ఇప్పుడు కేసు నడుస్తుంది కాబట్టి, విచారణ అంతా నడుస్తుంది కాబట్టి జానీ మాస్టర్కి మాత్రం న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. ఒకవేళ ఆయన తప్పు చేసినా కానీ ఆయన క్షమించి విడిచిపెట్టాలని నేనైతే మాత్రం కోర్టులని పోలీసులని అయితే మాత్రం కోరుకుంటున్నాను. అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఎవరో ఉండి నడిపిస్తున్నారు అని అన్నారు. కానీ ఇప్పుడు ఎవరో ఉండి నడిపిస్తున్నారు అంటే నార్మల్గా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పెద్ద హీరో, ఒక పెద్ద డైరెక్టర్ మధ్యలో ఉన్నారు అని. సో వాళ్ళ గురించి మీరేమంటారు? ఎవరా హీరో అనేది తెలియదు, ఒక డైరెక్టర్ ఒక హీరో వెనకాల నుండి నడిపిస్తున్నారని అందరూ అంటున్నారు. మీడియాలో కూడా అట్లా వచ్చింది. ఆ హీరోకి ఈయన ఏదో కొరియోగ్రఫీ చేయమంటే ఈయన చేయని అన్నారంట. చేయని అనడంతో ఆయన కోపం వచ్చి ఈమెను వాడుకుంటున్నారు అని అంటున్నారు. ఆయన ఒక సెకండ్ లాగా ఉన్నాడు అవతల హీరో అంటున్నారు. ఎవరనేది మనకు కూడా తెలియదు ఏ హీరో అనేది. సో ఏదైనా కానీ ఇప్పుడు జానీ మాస్టర్ గారు అంటే ఇప్పుడు మన టాలీవుడ్ గర్వించదగ్గ కొరియోగ్రాఫర్ ఆయన తమిళ్లో కూడా చేశారు, మీకు తెలుసు, కన్నడలో చేశారు, హిందీలో సల్మాన్ ఖాన్ లాంటి హీరోతో చేశారు. సో ఆయనకి మంచి పేరు వచ్చింది, నేషనల్ అవార్డు కూడా మనకు వచ్చింది. నాకు తెలిసి కొరియోగ్రాఫర్స్లో ఫస్ట్ టైం అనుకుంటా మన టాలీవుడ్కి రావడం. ఇంతకుముందు హిందీ తమిళ్ అన్నిటికీ వచ్చాయి కానీ మనకు రాలేదు. పేరు ప్రికేజ్లు అన్నీ వస్తున్నాయని పాడు చేయడానికి అని చూశారు. నిజంగా ఆయన చేతిలో ఆమె మోసపోయినట్టయితే స్టార్టింగ్లోనే ఆమె కంప్లైంట్ ఇవ్వాలి కదా. ఆర్ వై షీ హాస్ టేకెన్ ఎంత టైం ఎందుకు తీసుకుంది, 6 years ఎందుకు తీసుకుంది? ఇన్ని రోజులు కొన్ని ఎంట్రీలో మీరు చూసారు ఆమె ఏజ్ అప్పుడు 20-19లో ఉంటుంది. జానీ మాస్టర్ నాకు లైఫ్, ఆయన నాకు దేవుడు అని అనింది. మరి అట్లని ఇట్లా విమర్శించడం ఎందుకు? జానీ మాస్టర్ ద్వారా ఏదైనా తప్పు జరిగింది అనుకో, మరి అప్పుడే ఇవ్వాలి కదా. ఇన్ని రోజులు ఎందుకు ఆగిందని నేను అంటున్నాను. అంటే ఏదో ఫిల్మ్ షూటింగ్లో కూడా చాలా సీరియస్గా ఆవిడ్ని గలీజ్గా కొట్టడం, 10 మంది ముందు అవమానించడం, కెరీర్లో నాశనం చేస్తానని బెదిరించడం, ఇవన్నీ చేశారు. కొట్టడం అంటే అది కామనేనండి. ఇప్పుడు మేము రాకేష్ మాస్టర్ ఎన్ని షూట్లు చేయలేదు, మమ్మల్ని ఎన్నిసార్లు కొట్టలేదు. నీకు కూడా తెలుసు స్వాతి నేను ఎంత గట్టి కొట్టాడు, తెలుసు కదా, నువ్వే కదా ప్రత్యక్ష సాక్షి. అలాగే మాకు కూడా అంతకుముందు భలే భాషలు ఇవన్నీ చేసినప్పుడు ఫారెస్ట్ భాషలు మమ్మల్ని కూడా కొట్టేవారు. అంతవరకు తేజ డైరెక్టర్ ఉన్నారు, ఆయన కూడా శుభ్రంగా చేయకపోతే అన్ని తన హీరోయిన్ అనమాట. నువ్వు నేను సినిమాలో కొట్టిండంట.
ఆమె చాలా ఇంటర్వ్యూలో చెప్పింది. అలాగే మోహన్ బాబు గారు కూడా ఏదైనా కోపం వస్తే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళకి హక్కులు ఉంటాయి. ఆవిడ చేసిన ఎలిగేషన్ ఏంటంటే ఆయన లైంగికంగా వేధించేటప్పుడు నేను దానికి ఒప్పుకోనప్పుడు కొట్టారు అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. మరి 6 years ఎందుకు తీసుకుందండి అంటున్నాను నేను. ఇప్పుడు ఆ మొక్కదే కాదు కదా, ఆమెతో పాటు వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు కదా. అంటే ఈ ఫేమ్ కోసం ఇన్ని రోజులు వాడుకున్నావా? ఆయన తప్పు చేసినా కానీ ఇప్పుడు అలాగే చెప్పేది. మరి ఆయన మంచివాడు కాదు, కానీ నాకు ఫేమ్ రావాలని ఆయన చుట్టూ ఇన్ని రోజులు తిరిగాను. ఇప్పుడు నాకంటూ ఒక ఫేమ్ వచ్చింది, స్వతహాగా నేను కొరియోగ్రాఫర్ అయిపోయాను. పుష్ప 2 లాంటి సినిమాకి నేనే ఇప్పుడు ఓన్గా కొరియోగ్రాఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను పెద్దదాన్ని అయిపోయాను కాబట్టి ఆయన మీద తిరగబడ్డానని చెప్తావా? ఏమని చెప్తావు మరి చెప్పు? అంటే నీలో కూడా ఒక తప్పు ఉంది కదా. ఆయన అట్లా బిహేవ్ చేసేటప్పుడు, ఆడవాళ్ళతో అసభ్యకరంగా ప్రవర్తించేటప్పుడు అప్పుడు కంప్లైంట్ ఇస్తే అయిపోయింది కదా. అంటే ఫేమ్ కోసం ఇన్ని రోజులు నువ్వు వాడుకున్నావా? ఈమెలో కూడా తప్పు ఉంది కదా. రెండు పక్కలే తప్పు ఉంది. మరి ఏదంటే ఈ కోర్టులో అన్నీ తేలుతున్నాయండి. ఎప్పటికైనా నా భర్త నిర్దోషిగా వస్తాడని జైలుకి వెళ్ళినందుకు మాత్రం దొంగలు కాదండి. మహాత్మా గాంధీ కూడా జైలుకి వెళ్ళారు, ఎంతోమంది వెళ్ళారు. సీఎం జైలు కూడా వెళ్ళింది జైలుకి. చాలామంది వెళ్తుంటారు జైలుకి. జైలుకి వెళ్ళినందుకు మాత్రం దొంగలని కాదు. జైలుకి వెళ్ళిన వాళ్ళలో మహాత్ములు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా ఆమె అయేష కదా, ఆమె పేరు జానీ మాస్టర్. ఆమె చెప్తుంది నా భర్త ఎప్పుడైనా నిర్దోషిగా వస్తాడు. సుమలత ఉంది, అయేష్ అని పేరు కూడా పెట్టారు. ముస్లిమ్స్ కదా మరి హస్బెండ్, ఆమె హిందూ. సో ఎప్పటికైనా కానీ నా భర్త నిర్దోషిగా వస్తాడని ఆమె అంత గట్టిగా చెప్తుంది. మా దగ్గర అన్నీ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మన దేశంలో ఏంటంటే ఆడవాళ్ళు ఏదైనా ఫస్ట్ కంప్లైంట్ ఇస్తే వెంటనే లోపల వేసిస్తారు. లోపల వేసేసిన తర్వాత అన్నీ కూడాను వాళ్ళు చూసుకుంటారనమాట. ఇప్పుడు సుమన్ గారి కేసు తీసుకుందాం. హీరో సుమన్ గారు, ఆయన కూడా అలాగే ఎవరో ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందని లోపల వేస్తారు. తర్వాత ఏంటి, ఆయన కడిగిన ముచ్చులా బయటకు వచ్చారా లేదా? 45 days 50 days చెన్నై సెంట్రల్ జైల్లో పెట్టారు. ఆ టైంలో కరుణానిధి గారు కూడా అదే జైల్లో ఉన్నారట. ఆయన కడిగిన ముచ్చులా వచ్చారు బయటికి. ఈయన కూడా అట్లనే వస్తారని నేను ఆశిస్తున్నాను.